దాని దగ్గర ఎంత బానిసైతే మాత్రం అది చెప్పే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ రాహుల్ చేస్తాడా? నా కొడుకు అని తెగ మురిసిపోతుంటావు కదా, చూసావు కదా ఇప్పుడు నీ కొడుకు అక్కడ ఎలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నాడో. అప్పటికి అభి వద్దని అడ్డుకుంటూనే ఉందంట, కాని నీ కొడుకే వినలేదు. ఏంటోనండి, మన జీవితాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పటికే ఉన్న సమస్యలు సరిపోలేదా? కొత్త కొత్త సమస్యల్లో ఇరుక్కుపోవాలా? ఏదోలా రోజులు గడుస్తున్నాయి, ఏదో ఒక నాటికి మంచి రోజులు వస్తాయని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నానాటికి సమస్యలు తీరాల్సింది పోయి కొత్త సమస్యల్లో ఇరుక్కుపోతున్నాం. వేద, ప్లీజ్ నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఆవేశం కాదండి, ఆవేదన. ఇలా అయితే మనం ఎప్పటికీ గట్టెక్కుతాం? మనం ఎప్పుడు మళ్ళీ ఆనందంగా బ్రతకడం మొదలు పెడతాం? ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ఆశ కూడా చచ్చిపోతోంది. అసలు రాహుల్ రానివ్వండి, వాడిలాంటి చెత్త పనులన్నీ ఎందుకు చేస్తున్నాడని నిలదీస్తా. ఈ పెన్ డ్రైవ్ లో అశోక్ నగర్ పార్క్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇది చూస్తే ఏం జరిగిందో మీకు క్లియర్ గా తెలుస్తుంది. వాడెవడో తెలియడం లేదే. చూడండి కనిష్క గారు, మీ ప్లాన్ గురించి పక్కాగా తెలిసిన వాడే అక్కడికి వెళ్ళాడని నాకు అనిపిస్తుంది. నా ప్లాన్ గురించి ఎవరికీ తెలిసే అవకాశం లేదే. లేదు, నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. మీ ప్లాన్ గురించి ముందే తెలిసింది కాబట్టి అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నారు. మీ వ్యక్తి అక్కడికి డబ్బులు తెస్తాడని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అందుకే నేరుగా వెళ్ళి రాహుల్ని డబ్బులు అడిగాడు. ఇదంతా చూస్తుంటే అనుకోకుండా జరిగింది కాదు, అనుకొని పక్కాగా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు మేడం? వాడు ఎవడైనా కానీ వాడిని పట్టుకోవాలి. ఆ డబ్బు నాకు కావాలి. నిజానికి ఇది డబ్బుకి సంబంధించిన విషయం కాదు, నా రెప్యుటేషన్కి సంబంధించిన విషయం. ఈ డీల్ చెడిపోతే ముందు ముందు నాకు చెడ్డ పేరు వస్తుంది. మార్కెట్లో జనాలకి నా మీదున్న నమ్మకం చెడిపోతుంది. ఇక ఎప్పటికీ నాకు మెటీరియల్ దొరకదు. కనిష్క గారు, మీరు కంగారు పడకండి. వాళ్ళొచ్చిన బైక్ ఉంది కదా, ఆ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేద్దాం. వారిని ఎలా అయినా సరే రేపు ఉదయానికల్లా మీ ముందు పెడతాను, సరేనా? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎస్ఐ గారు. నేనున్నాను కదా మేడం, నేను చూసుకుంటాను. వాట్ ఇస్ దిస్ రాహుల్? ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి కదా. అది కూడా నేను నీకు చెప్పాలా? చేసింది ఒక చెత్త పని, దానికి మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నావా?
ఇలాంటి చెత్త పనులన్నీ చేయటం నీకు అలవాటు కాబట్టి నువ్వే చూసుకోవాల్సింది, నాకు చెప్పకుండా ఉండాల్సింది. ఇలా జాగ్రత్తలు చెప్పే అవకాశం నీకు నీ దగ్గర నీతులు చెప్పించుకునే దుస్థితి నాకు ఉండేది కాదు. వేదా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? రాహుల్ కోసం. ఏంటి వేదా, ఇంకా రాహుల్ మీద కోపం పోలేదా? కోపం పోవడానికి, కనికరించడానికి వాడేవైనా మామూలు పని చేశాడా? మనం సిగ్గుతో తలదించుకునే పని చేశాడు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. మామిడి టెంక నాటితే మర్రి చెట్టు మొలుచుకొచ్చిందేంటా అన్నట్టు పాపం అత్తయ్య మావయ్య ఎంత నిజాయితీ పరులు, ఎంత నీతిమంతులు. ఇలాంటి వాళ్ళకి అలాంటి కొడుకు పుట్టాడంటే పాపం తల్లిదండ్రులుగా అత్తయ్య మావయ్య ఎంత కృంగిపోతారో. అక్క, ఆయన తప్పుడు పని చేసి ఉండొచ్చు, కానీ ఏదో తప్పనిసరి పరిస్థితిలో చేసి ఉండొచ్చు. అది అర్థం చేసుకోకుండా ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. వదినన్న దాంట్లో తప్పే ఉంది. మనకిక్కడ కోట్లు కోట్లు లేకపోయిండొచ్చు, కూటికి తినటానికి లేకపోయిండొచ్చు. అలా అని అలాంటి కట్టుబాట్లు దాటే పని రాహుల్ చేయటం ఏమైనా బాగుందా? అవును, ఒప్పుకుంటాను. రాహుల్ బాబు కట్టుబాట్లు దాటారు. కానీ ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం కూడా మన బాధ్యత. అమ్మా, అభి చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. రాహుల్ వచ్చిన తర్వాత అడుగుదాం. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. ఏం అడుగుతారో అడగండి, ఏం దులుపుతారో దులపండి. రాహుల్, ఏంట్రా నువ్వు చేస్తున్న పనులు?